ముందు ఇప్పుడు గత సంవత్సరం కూడా ఇలాగ సునీత్ కుమార్ సార్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మా పీల కృష్ణ అనే వ్యక్తి మా భూమి ఆక్రమించుకున్న తర్వాత నేను సునీత్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే నాకు ఏండ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ చేసినట్టు చేశారు. తర్వాత సార్ దగ్గర అధికారి దగ్గర వెళ్ళినప్పుడు చేసిస్తున్నారు. ఈ చిన్న అధికారి దగ్గర వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆగిపోతుంది. ఒక వారము 2 వారాలు లేదా అలా టైం ఇస్తున్నారు. నేను అలా చూస్తుంటే ఇంకా వాళ్ళేమో నాకు ఏంటి వర్క్ చేయరు, ఏమి చేయరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వీళ్ళేమో ఇల్లులు కట్టుకోవడం ఇది అది చేసేసుకుంటున్నారు. నేను ఈరోజు కూడా మన కలెక్టర్ మేడం దగ్గర ఈరోజు కూడా నేను వెళ్తే మన ఎంఆర్ఓ సార్ దగ్గర వెళ్ళమని చెప్పారు. ఇదిగో ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఇప్పుడు వచ్చాను. ఎంఆర్ఓ సార్ కూడా వారం రోజులు టైం తీసుకున్నారు చేసి పెడతామనేసి. నాకు నమ్మకము ఎందుకంటే లేదంటే ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళ దగ్గర వచ్చినప్పుడు నాకు న్యాయం అస్సలు జరగడం లేదు. స్టేషన్కి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను నాకు కొట్టినప్పుడు కూడా పోయిన సంవత్సరం. అప్పుడు కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు న్యాయం చేయలేదు, పోలీసులు కూడా చేయలేదు. అందుకే నాకు మీరే నాకు న్యాయం చేయాలమ్మా. నేను పిల్లలతో ఉన్నాను. పీల కృష్ణ అనే వ్యక్తి మా భూమి ఆక్రమించుకుంటూ ఆ ఇల్లులు కట్టుకుంటూ అలాగ ఉన్నారు. నేను నా భూమికి వెళ్తే నాకు కొట్టేస్తున్నారు. ఇదిగో మా అమ్మగారు మా నాన్నగారు కూడా మంచాలు కొట్టి దెబ్బలకి నడుము ఇరిగిపోయింది, మంచం పట్టేస్తున్నారు. రేపెల్లుడికి చనిపోతారో ఏంటో ఆ బాధలతో మేము ఉన్నామమ్మా. ఈ బాధలతో ఇలాగ ఉన్నామమ్మా. మీరు దయచేసి అందరికీ నమస్కారం అమ్మా. మీరే మాకు న్యాయం చేయాలమ్మా. చెప్పని అందరికీ నమస్కారం అమ్మ. 23వ తారీఖుకి మన జేసీ మేడం వచ్చి మా భూమి మాకు నువ్వు కట్టేసుకో అమ్మా, నువ్వు అవన్నీ లెవెల్ చేసుకో, నువ్వు కట్టుకో అనేసి చెప్పినప్పుడు మేము ఈరోజు ఆ జేసీబీ పట్టుకొని వస్తే ఆ జేసీబీకి కూడా దారి ఇవ్వలేదారు. ఆ జేసీబీ అతనికి కూడా కొట్టేస్తామని ఆరికి కూడా భయం పెట్టారు. ఆ తర్వాత అందరు కూడా నాకు వచ్చి ఈరోజు ఉదయం నాకు కూడా అందరు కుమ్మ కూడారమ్మా కొట్టేయడం కోసము, నీకు చంపేస్తామని చెప్తున్నారమ్మా. మేము ఆ కుమార్పుట్లోని బ్రతకాలంటే కూడా చాలా భయం ఇస్తుందమ్మా నాకు. నేను ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా రోజు చూసి బతికేదాయమ్మా నేను. అందుకని బట్టి అదే అమ్మ నా పరిస్థితి. అలా బ్రతుకుతున్నాను, అలా ఉంటున్నాను నేను. మరి నాకు ఇప్పుడు ఇది మరి కక్ష కట్టేస్తున్నారు, సంపేదమని కక్ష కట్టి ఉన్నారు. నీకు సెంటు భూమి కూడా నీకు ఇవ్వను, నువ్వు ఎవరికి తీసుకొస్తావో తీసుకొని రమ్మని నాకు చెప్తున్నారమ్మా. నీ ఎవరి దగ్గర మాట్లాడడానికి నీకు సెంటు భూమి కూడా నీకు ఇవ్వను, నీ ఇల్లు కూడా కూలబెట్టేస్తాను, నేనే కట్టేసుకుంటానని అలాగా వారిని ఇచ్చి అలా చెప్పారు అందరూ. కుమ్మ కూడేరమ్మా ఉదయమే. నాకు అప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి పారిపోయానమ్మా భయానికి. నేను ఒక్కదే కదా ఉన్నాను. మా అమ్మ చూస్తే ముసిల్దాయి, ఆ పిల్లలు చిన్నవాళ్ళు, నేను ఉన్నాను ఒక్కదే కదా. మా నాన్న మంచంకి పడిపోయినారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నడుము ఇరిగిపోయింది, మంచంకి పడిపోయి ఉన్నారు. ఇప్పుడు అతనికి కూడా నేను చూస్తున్నాను, మా అమ్మకి నేను చూస్తున్నానమ్మా. ఆ భయానికి నేను కలెక్టర్ ఆఫీస్కి పారిపోతే మేడం దగ్గర కలిసినప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గర వెళ్ళమని చెప్పింది. ఎంఆర్ఓ సార్ ఏమో ఒక వారం టైం ఇచ్చారు, నేను చేసి పెడతానమ్మా అని చెప్పి. ఇది నువ్వే చూసి నువ్వే న్యాయం చేయమనేసి నేను కోరుకుంటున్నాము. కొట్టేస్తున్నారు అన్నకి. మా భూమిని చిత్తానని అవమతించుకున్నారు. అది మీరే నా దయ నాకు జీవిత ఉద్ధరించి వాళ్ళు మీరే తల్లి తండ్రి మీరే. మేము చూస్తున్న చాలా లేని వాళ్ళు ఏం పేరు ఆడ పేరు ఏమన్నా కృష్ణారావు కృష్ణ మీద ఎక్కడ కొట్టే మేము మా కిట్టడం కొట్టడం రకాల